నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహిళా శక్తిని పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్న మంత్రి. గజ్వేల్ సమీకృత కార్యాలయంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన వివేక్ వెంకటస్వామి. భద్రాచలంలో బైక్ ర్యాలీ చేపట్టిన సిపిఐ నాయకులు. సిపిఐ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న సిపిఐ జాతీయ సమితి సభ్యులు చాడా వెంకట్రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీలోని పెద్ద కంజర్లలో ధర్నా. ఇండ్ల స్థలాల సాధనా కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్ కి మెమోరాండం. ఏపీ రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ నిందితును అరెస్ట్. దుబాయ్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామన్న జగిత్యాల డీఎస్పీ రఘుచందర్. మహిళా శక్తిని పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీకృత కార్యాలయంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎమ్మెల్సీ యాదవరెడ్డి జిల్లా కలెక్టర్లు. మహిళా శక్తిని పెంచాలనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని, మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీకృత కార్యాలయంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి జిల్లా కలెక్టర్లు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరల పంపిణీ అని గుజరాత్ నుంచి చీరలు తెప్పించేవారని, మహిళలు ఆ చీరలు కట్టుకునేవారు కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను చూసి మహిళలు సంతోషపడుతున్నారని, తెలంగాణ పద్మశాలిలతో తయారు చేయబడిన చీరలను మహిళలకు పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళా శక్తిని పెంచాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో 600 కోట్లతో మహిళలకు బ్యాంకు లింకేజీ చేశారని, మహిళలు 28 కోట్ల రూపాయలతో మహిళా రుణాలు మితిలేని పద్ధతిలో ఇస్తున్నారన్నారు. సిద్దిపేట జిల్లాలో 74,000 కొత్త రేషన్ కార్డులు జారీ చేసిందని, మహిళల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు, గ్యాస్ కు 500 సబ్సిడీ లాంటి స్కీములను తెచ్చిందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మహిళలకు ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చీరల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగిందో, ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో అన్ని మండలాలకు చెందిన మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇంతకుముందు టీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరలు అని చెప్పి గుజరాత్ నుంచి చీరలు అవుట్సోర్సింగ్ చేస్తారు. అక్కడ కమిషన్లో ఏందో తెలియదు, కానీ క్వాలిటీ చీరలేమో చాలా బ్యాడ్ ఉండే, మహిళలు ఆ చీరలు కట్టుకోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు ఏదైతే పంపిణీ చేశారో మహిళలందరూ కూడా సంతోషపడుతున్నారు. ఇంత మంచి క్వాలిటీ సారీస్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోనే ఈ చీరలన్నీ కూడా కుట్టి పంపిణీ చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు మహిళా శక్తి పెంచాలని చెప్పి మొన్న బ్యాంక్ లింకేజ్ కూడా సిద్దిపేట డిస్ట్రిక్ట్లో 600 కోట్ల బ్యాంక్ లింకేజ్ చేయించడం జరిగింది. మహిళలకు 28 కోట్ల రూపాయలు మిత్తి లేని రుణాలు, మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, ఇవన్నీ కూడా మహిళా శక్తి పెంచాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ సందర్భమున అందరికీ కూడా ఇదే చెప్పండి, 200 యూనిట్లు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడము, 500 రూపాయల గ్యాస్, 74,000 మందికి ఉపయోగపడేలాగా రేషన్ కార్డులు ఇప్పించడము, సన్న బియ్యం ఇప్పించడము, ఇంకా ఇందిరమ్మ ఇల్లు 11,000 ఇందిరమ్మ ఇల్లులో 9,000 ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ 1,00,000 రూపాయలు బేస్మెంట్ కట్టుకొని వాళ్ళందరి అకౌంట్లో రావడం జరిగింది. ఎవరైతే కాలమ్స్ కట్టుకున్నారో వారికి కూడా 1,00,000 రూపాయలు వస్తుంది. నేను వాళ్ళందరికీ అప్పీల్ చేసినాను, రాష్ట్ర ప్రభుత్వము
ఈ వచ్చే 3 సంవత్సరాలలో 17 లక్షల ఇల్లు కట్టుకునే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా ఆవేదన పడేది అవసరం లేదు. అందరికీ అర్హతలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు వస్తాయి. ఈ డిసెంబర్ తర్వాత ఇంకొక 3,500 ఇల్లులు ఒక్కొక్క నియోజకవర్గానికి మళ్ళీ శాంక్షన్ అవుతాయి. అందరికీ కూడా ఇల్లులు లభించేలాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. గద్వాల్లో ప్రారంభమై ఖమ్మంలో జరిగే శత జయంతి ముగింపు ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంకి బైక్ ర్యాలీ చేపట్టారు సిపిఐ నాయకులు. సిపిఐ జాతీయ సమితి సభ్యులు చాడా వెంకట్రెడ్డి నాయకత్వంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే మల్లికంటి సత్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ప్రధాన జాతీయ రహదారి కూడలి వద్దకు మోటార్ సైకిల్ ర్యాలీతో సారపాక కూడలి వద్దకు చేరుకుని శత జయంతి ఉత్సవాల్లో చల్లోక్కమంటూ సిపిఐ జాతీయ సమితి సభ్యుడు చాడా వెంకటరెడ్డి నాయకత్వంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే మల్లికంటి సత్యం కళాకారుల బృందంతో భద్రాచలం చేరే క్రమంలో సారపాక కూడలి వద్ద ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు చాడా వెంకటరెడ్డి. మోదీ పాలన వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, ప్రజల పక్షాన పోరాడేటటువంటి హెడ్మా బృందం హెడ్మా లొంగిపోవడానికి రాగా అదే ఆసరాగా తీసుకుని బూటకపు ఎన్కౌంటర్ చేసి హతమార్చింది మోడీ ప్రభుత్వమని అన్నారు. ఈ జయంతి సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని అపవిత్రం చేస్తున్న పార్టీలకు చెక్ పెడతామని, రాబోయే స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ సత్తా చూపిస్తామన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. ఇలా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఇలా మావోయిస్టులు అంతం చేసి తర్వాత అర్బన్ నక్సల్ పేరుతో కమ్యూనిస్టులు లేకుండా ద్వారా కుట్ర చేస్తా ఉన్నారు. ఖబర్దార్ మోడీ నీ ఆటలు సాగం. ఇలా నిజంగా హెడ్మాన్కి సంబంధించిన ప్రశ్నలు చూస్తే హెడ్మాన్ తీసుకొచ్చి కాల్చిన పరిస్థితి. దాంతో న్యాయ విచారణ ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే దానికి ఎన్కౌంటర్ ద్వారా ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తాం రావడం రాజద్రోహం కేసు పెట్టి ఇప్పుడు బాంబే ఉన్నాడు ఆయన. అలాగే ప్రొఫెసర్ సాయిబాబా 90% వికలాంగులు కూడా మనకు తెలుసు. ఆయన 9 ఏళ్ళు జైల్లో పెడితే ఆయన చనిపోయినాడు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది నిర్దోషి, ఏం తప్పు చేయలేదని. ఎవరు కేసు పెట్టించినాడు మోడీ జైల్లో పెట్టారు. ఇలాంటి అది మోడీ పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడుతున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించినటువంటి 3 గుడ్డ నీడ విద్యా సౌకర్యాలు ఉండట్లేదు. వీటన్నిటిపైన కూడా సిపిఐ పోరాడుతున్నది. ఇలా ఈ అన్ని విజయాలు సాధించడంలో ఇలా రాజ్యపాలన అధ్యక్ష ఆయన ఏంటంటే సిపిఐ చేయబడి, బ్యాంకులు జాతీయ కానివ్వండి సిపిఐ చేయబడి, ఇలాంటి అనేక సమస్యలైనటువంటి ప్రజా అవసరం సంబంధించినటువంటి అంశాలుగా సిపిఐ పోరాటం సాధించింది. కారణకారులు కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ మోడీ మతోన్మాద ఫాసిస్టు నియంత్రిత పొగల్లో పరిపాలన సాగిస్తుంది కాబట్టి కారణాలుగా అవసరం కూడా మనం చూసాం. మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి పైనే ఒక చెప్పిస్తే ఆయన ఆఫీస్ లేదు ఇంకా ఇవ్వడం అంటే ఎటుపోతుంది దేశం. అందుకని అధ్యక్ష తన పరిపాలన పెట్టిన ఆశ్చర్యపోయేది లేదు. మరి అందుకనే వామపక్షాలు ప్రగతిశీల శక్తులు ఎర్రజెండాలన్నీ ఏకం కావాలా, మానసత్వ అందరికి రావాలా. ఈ రకంగా రానున్న కాలంలో ఈ 100 ఏళ్ళ సందర్భంగా ఖమ్మంలో జరిగే సభలో వినిపిస్తాం. అందరికి కలుసుకొని ఒకటే, అందరి ఎజెండా ఒకటే. అందరి ఎజెండా ఏమిటి? సమాజం, అంతరాల సమాజం. కానీ దారులన్నీ ఒకటే కావాలా. అందుకని అందరికి పిలిపిస్తున్నాం, కలిసి పనిచేద్దాం. రానున్న కాలంలో దేశంలో ప్రత్యామ్నాయ శక్తి చేద్దాం. ప్రపంచంలో ఇప్పుడు నేపాల్లో కమిషన్ లేకపోయింది, శ్రీలంకలో అధికారులకు వచ్చింది. చాలా భారతదేశంలో కూడా మనం ఎందుకు రాకూడదు అని దాని మీద మనం కలిసి పనిచేద్దామని చెప్పి పిలిపిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఆనాడు మోడీకి ఆ స్వతంత్ర పోరాటం పాత్ర నిలువలు సంబంధం లేదు. ఇలా అధికారం సాగిస్తాం కాబట్టి బీజేపీ మతోన్మాద శక్తిని ప్రతిఘటించాలంటే, దాన్ని ఓడించాలంటే వామపక్షాలు ప్రగతిశీల ప్రజాతంత్ర వేదిక మీద రావాలని చెప్పి పిలిపిస్తూ ఉన్నాం. తద్వారా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రేపు వ్యవస్థను నిలబెట్టుకోవాలి, రాజ్యాంగాన్ని పరీక్షించుకోవాలని చెప్పి పిలిపిస్తాం. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీలోని పెద్దకంజర్ల గ్రామంలో ఇండ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రేశం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్కి మెమోరాండం అందజేశారు సిపిఎం పార్టీ నాయకులు. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీలోని పెద్దకంజర్ల గ్రామంలో ఇండ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇంద్రేశం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కమిషనర్ కి మెమోరాండం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ పటంచెరు ఏరియా కార్యదర్శి నాగేశ్వరరావు మాట్లాడుతూ పెద్దకంజర్ల గ్రామంలో 120, 121, 125 సర్వే నంబర్లలో గత 2002లో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 240 ఎకరాల భూములను పరిశ్రమల ఏర్పాటుకు ట్రాక్
టెర్మినల్ పేరుతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూములను సేకరించిందన్నారు. జిల్లా అధికార యంత్రాంగం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టినప్పుడు గ్రామస్తులకు ఇండ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి ఆ హామీని ప్రస్తుతం జిల్లా అధికారులు తుంగలు తొక్కారన్నారు. పెద్దకంజర్ల గ్రామంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా జిల్లా రెవెన్యూ యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరించడం సరికాదని అరబిందో తత్వ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఫామ్ హౌస్ యాజమాన్యాలు చెరువు శిఖం భూములను ఆక్రమించి యథేచ్ఛగా వ్యాపారం చేసుకుంటున్నారన్నారు. లక్షల గజాల రూపంలో సర్వే నంబర్ 121లో ప్రభుత్వం భూమి ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవుతుందో అన్నారు. పేదవాడు ఇండ్ల స్థలాల కోసం ఒక గజం స్థలాన్ని ఆక్రమించుకుంటే ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని, 20-30 ఎకరాలు అక్రమంగా ఆక్రమించుకుని రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులపైన ఏమి చర్యలు తీసుకుంటారో అన్నారు. రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి పెద్దకంజర్లలో అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతూ పెద్దకంజర్ల గ్రామ భూ భాగోతం పైన సమగ్రమైన విచారణ జరిపించి భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. పెద్దకంజర్ల గ్రామంలో కుటుంబాలు పెరిగాయని ఇళ్ల స్థలాల డిమాండ్ మరింత పెరిగిందన్నారు. అందుకోసం గ్రామంలోని ప్రజలకు అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని జిల్లా అధికార యంత్రాంగానికి హెచ్చరిక జారీ చేస్తున్నామన్నారు. అంబాల గురుప్రసాద్ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు సంగారెడ్డి, ఎస్సీ ఎస్టీ విలేకర్ మెంబర్ కూడా. ఈరోజు మరి పొడంచేరు మండలంలోని పెద్దకంజర్లో మరి నిరుపేదలైన నివాసం కోసం ఇండ్లు కావాలని ఇలా రోడ్డెక్కే పరిస్థితికి వచ్చింది. మరి ఇలా ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి ప్రజలకు ఏం అవసరం అది తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన వసతులను కల్పించాలి. ఇల్లు అడిగితే ఇల్లు ఇవ్వాలి, ఉద్యోగాలు అడిగితే ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి అడిగితే ఉపాధి కల్పించాలి, భూములు అవసరం భూములు ఇవ్వాలి. ఇది రాజ్యాంగము ప్రభుత్వం చేత ఇవ్వాల్సిన బాధ్యతగా ఇలా రాజ్యాంగంలో ఈ ప్రభుత్వానికి లక్ష్యాలు నిర్దేశించింది. అవి విడిచిపెట్టి మరి ప్రజలను అడిగేది విడిచిపెట్టి వాళ్ళ ఏదో ఉచితాలు ప్రకటించి ఇలా ప్రజలు రోడ్డు మీకు తెచ్చిన బాధ్యత ప్రతి గవర్నమెంట్ ఉంది, ఇలా పార్టీ నాయకులకు ఉన్నది. కాబట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఈ ప్రజల పక్షాన మీరు ప్రజల మేలుకోరం ప్రజల అవసరాలు తీర్చడానికి మీరు ఎన్నుకున్నారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని తక్షణమే మీరు రేపటి నుంచి ఈ యొక్క నిరుపేదలను ఎవరెవరికైతే ఇండ్లు లేవో వారికి ఇండ్లు కల్పించే బాధ్యత, స్థలాలు కల్పించే బాధ్యత మీ మీద ఉన్నది. ఉంచుకుంటున్నారని మాకు ఉన్నది. గతంలో కూడా మేము కలెక్టర్ కలిసి విన్నవించినాం. రిపోర్ట్ కూడా మరి ఎంఆర్ గారితో తెప్పించుకుంటామన్నారు. మరి ఎంతవరకు ఇచ్చిర్రో అధికారుల కుంభక్ అనేది ఇలా అనేక చోట్ల తెలుస్తున్నాయి. అక్రమార్లకేమో తొత్తు ఉన్నారు, అమాయకులకేమో బెత్తం పట్టుకొని బెదిరిస్తున్నారు. కాబట్టి ఇది అంబేద్కర్ సంఘంగా మరి సిపిఎం పార్టీ కానీ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కానీ ముందుకు వస్తున్నది. అధికారుల నుండి కూడా వాళ్ళకు జేబీఎంలు ధన్యవాదాలు తెలుపుతున్నాం. భవిష్యత్తులో రాజ్యాంగ పరంగా ప్రజలకు ఏమి ఇవ్వాలని అవే చేయాలి. ఇదివరదాకా నడిచినట్టు కాదు. రాజ్యాంగం అమలుకి వచ్చి 26 నుంచి 76 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. అయినా కానీ ఇప్పుడు ఇల్లు లేవని తిరుగుతున్నాం, రోడ్డు మీకు వస్తున్నాం. అవకాశాలు లేవు, ఉన్న భూములు పోతున్నాయని రోడ్డు మీకు వచ్చే పరిస్థితికి ఇలా ప్రభుత్వాలు తెస్తున్నాయంటే ఇలా చిత్తజుత్వం లేదు, రాజ్యాంగబద్ధంగా మీరు లేదు. మీ అవకాశవాదాన్ని తిప్పికొడతాం, ప్రజలను చైతన్యం చేస్తాం. ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలి. వాళ్ళ భూములే కదా అడుగుతున్నది. ఇంకో వేరే పొరుగురు నుంచి మీ తాతలను సంపాదించింది అడుగుతలేరు కదా. వాళ్ళ ఊరు భూములు వాళ్ళకి ఏరు, ఇంకోనికి ఏదో పట్టాలు చేసిస్తారు. ఇదేమన్యాయమే. వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చినాక మిగిలిన భూమి ఉంటే ఉనక మంచుడు. కాబట్టి ఇది తక్షణమే అధికారులు స్పందించి వాళ్ళ భూములు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై భీమ్. గ్రామంలో ల్యాండ్ పూలింగ్ అని చెప్పి గవర్నమెంట్ మీటింగ్ పెట్టడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున పెట్టిండ్రు. కలెక్టర్ వచ్చిండు, ఆర్డీఓ వచ్చిండు, అందరూ వచ్చిండ్రు. మీకు ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు 6-7 ఏళ్ళు అవుతూ ఉంది. బాధ్యులకు ఎవరైతే రైతు ఉన్నాడో ఆ రైతులకు డబ్బులు వాళ్ళు లేవు. అదేవిధంగా పక్కన ఉన్న చిన్న కంజర్లకు కూడా ఇప్పుడు ఎంబడబడ్డారు. అదేవిధంగా ఐనోల్ కార్డ్ అదే విషయం జరుగుతూ ఉన్నది. ఇది ప్రభుత్వము ఎంఆర్ఓ వీళ్ళందరూ చేయగలిచుండి మా పెద్ద కంజర్లను మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ అన్ని పార్టీ వాళ్ళు అందరు ఇప్పుడు సిపిఎం వాళ్ళం మేమే అది చేసుకున్నాం. కాబట్టి వాళ్ళు పెద్ద మనసుతో వచ్చేసిండ్రు. అదేవిధంగా వచ్చి మా పెద్ద కంజర్లకు న్యాయం చేసి మాకు పక్కా మీ గవర్నమెంట్ రూల్ ప్రకారం మాకు 80 గజాలు 180 గజాలు ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఇచ్చేసి మా ల్యాండ్ పూలింగ్ అయింది. మా ల్యాండ్ పూలింగ్ పైసలు కూడా ఎవరికి రాలేవు, అందరు నష్టపోయినారు. కాబట్టి ఆ రైతులకు నష్టపరిహారం ఇచ్చేసి అదేవిధంగా ఇచ్చిన అపార్ట్మెంట్లు కట్టి మన గ్రామం మీద నుంచే డ్రైనేజ్ వ్యవస్థను ఆ రకంగా పెద్దవాగు నక్కవాగులోకి ఇడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అవే నీళ్ళు వస్తే మొత్తం మనకు వచ్చేటటువంటి నీళ్లు, మనం తాగేటటువంటి మంజీర నీళ్ళు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కలుషితమైపోయి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఆ రకంగా అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా వాడేమైనా కట్టుకోదలుచుకుంటే ఎస్టీపీ ప్లాంట్లు కట్టుకోవాలి, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు. కాబట్టి పెద్ద ఎత్తున
ఆందోళనను మరింత ఉధృతం చేస్తాము. ఆ రకంగా మౌలిక సదుపాయాలను ఈ ప్రాంతం లోపల డెవలప్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కార్యాలయాలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి పెద్దకంజర్ల గ్రామం లోపల న్యాయమైన పోరాటం ఏదైతే ఉందో ఇళ్ల స్థలాల కార్యక్రమం అదొక ప్రధానమైనటువంటి డిమాండు, ప్రజల డిమాండు. ఆ రకంగా రెవెన్యూ యంత్రాంగం స్పందించాలని చెప్పేసి వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కూడా ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. అందుకోసం పెద్దకంజర్ల గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇళ్ల స్థలాల సాధన కమిటీ ఆధ్వర్యం లోపల ఈ యొక్క ఆందోళనను మరింత తీవ్రతరం చేయాలి. అలాగే ఈ మధ్యకాలం లోపల ఏర్పడ్డటువంటి మున్సిపల్ లోపల అనేక సమస్యలు ఉన్నాయి. గతం లోపల ఈ యొక్క రోడ్డు సాధన కోసం కూడా సిపిఎం పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే దాదాపు మరి బచ్చిగూడ చౌరస్తా వరకు కూడా రోడ్డు కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. అందుకోసం కొట్లాడితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, అడుగుతాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తేనే ఆ రకంగా ఇవాళ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆ రకంగా కొట్లాడాలి, మాట్లాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. భవిష్యత్తు లోపల జరిగేటటువంటి అన్ని కార్యక్రమాల లోపల కూడా పెద్దకంజర్ల గ్రామస్తులు ఇళ్ల స్థలాలకు దరఖాస్తులు ఎవరైతే పెట్టుకుంటున్నారో అందరూ కూడా ఒక ఉద్యమం, ఈ ఉద్యమం లోపల కలిసి రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. వీటితో పాటు అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. అక్రమ నిర్మాణాల పైన కూడా ఇక్కడ రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. అరబిందో తత్వవాడు ఈరోజు పెద్ద పెద్ద ఏపీ రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ నిందితుడు డానియల్ కెవిన్ ఎడ్విన్ను జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్ చేసి దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ మీడియా ముందు వెల్లడించారు. ఏపీ రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ నిందితుడు డానియల్ కెవిన్ ఎడ్విన్ను జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్ చేసి దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ మీడియా ముందు వెల్లడించారు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం పెంబట్లకు చెందిన నవీన్ నుంచి యూపీఐ ద్వారా 8,40,000 విడుదల వారీగా కాజేశాడు నిందితుడు. ఏపీతో పాటు కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు చెందిన 5గురిని మోసం చేశారు. ఇన్స్టాలో జాబ్ ఇప్పిస్తామంటూ ప్రకటనలు ఇస్తూ జాబ్ కావాలన్న వారికి కాల్ చేసి యూపీఐ ద్వారా డబ్బులు వసూలు చేసిన నిందితుడు డానియల్ కెవిన్ ఎడ్విన్ వద్ద నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. కేసు పెడతారు. అతనికి ఇన్స్టాల అతను పరిచయం అయ్యి దుబాయ్ పంపిస్తామని చెప్పి తన దగ్గర దాదాపు 8,40,000 రూపాయలు విడుదల వారిగా వసూలు చేస్తారు. దాని మీద మనం సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసుకుని దీనిలో ఈ దర్యాప్తు ఏంటంటే సైబర్ క్రైమ్ వాళ్ళు మన D4 ఉంటుంది జగిత్యాల జిల్లాలో D4 విభాగం డిఎస్పీ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ కృష్ణ మరియు బీర్పూర్ ఎస్ఐ మరియు సారగాపూర్ తర్వాత జగిత్యాల రోడ్ చేయాలి టీం ఏంటంటే దీని మీద వర్కౌట్ చేసిన తర్వాత ఇతడు నిందితుడు ఎవరైతే ఉన్నారో నిందితుడి పేరు డానియల్ కెవిన్ ఎడ్విన్. ఇతడు కాకినాడకి సంబంధించిన వ్యక్తి. ఇతడు పాలిటెక్నిక్లో EEE చేస్తాడు. చేసిన తర్వాత దుబాయ్ వెళ్తాడు. దుబాయ్ వెళ్ళి 5-6 సంవత్సరాలు అక్కడ వివిధ కంపెనీలో జాబ్ చేస్తాడు. జాబ్ చేసి అక్కడ నుంచి జాబ్ రాబట్టుకొని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాకినాడకు వచ్చి అక్కడ ఇట్లా ఆన్లైన్ ద్వారా మోసాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇతని హాబీ ఏంటంటే ఇన్స్టాలో ఎవరైనా కానీ సోషల్ మీడియాలో కానీ మాకు విదేశాలకు వెళ్ళాలి కావాలని అనుకున్నప్పుడు వాళ్ళ నంబరు ఆన్లైన్ ద్వారా సంపాదించి వాళ్ళని ఏంటంటే మేము దుబాయ్ పంపిస్తాం, విదేశాలకు పంపిస్తామని చెప్పేసి వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఏంటంటే డబ్బులు వసూలు చేస్తారు. ఇట్లా ఇతను కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు జమ్మూ కాశ్మీర్ల యువకులను కూడా ఇలాగనే మోసం చేసి దాదాపు ఇతని మీద 6 కేసులు ఉన్నాయి వివిధ రాష్ట్రాల్లో. ఇతన్ని మనం అరెస్ట్ చేసి తీసుకొని వచ్చినాం. ఇతడు నేరానికి వాడిన మొబైల్ ఫోన్స్, క్రెడిట్ కార్డ్స్, తర్వాత అకౌంట్ కూడా సీజ్ చేసాం. డైరెక్ట్ వీడిని అకౌంట్లో వేసుకోకుండా ఏంటంటే లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3 ఈ అకౌంట్ల ద్వారా ఈ డబ్బులు వేయించుకొని ఇలా అమాయక ప్రజలను విదేశాలకు పంపిస్తారని చెప్పి వీజాలు ఇప్పిస్తారని చెప్పి మోసం చేస్తూ ఉంటారు. జమ్మూ కాశ్మీర్లో ఒక కేసు ఉన్నది, వైజాగ్లో ఒక కేసు ఉంది, ఇప్పుడు మన దగ్గర కేరళలో కూడా ఒక కేసు ఉంది, మన దగ్గర కూడా కేసు అయింది. మనం వాళ్ళకి ఎవరు దొరకలేదు, మనం మన జగిత్యాల పోలీసులు పట్టుకున్నాం. కిమ్స్ ఫౌండేషన్ టీం విమలాకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కుంజర యాత్ర 32వ ఉచిత జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ క్లినిక్ వారు క్యాంపు నిర్వహించారు. శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2024-26 బ్యాచ్ MBA విద్యార్థులు కలిసి వారి దగ్గర వర్కర్లుగా పనిచేస్తున్న వారికి ఆరోగ్య పరీక్షలు చేయించారు.
కిమ్స్ ఫౌండేషన్ టీం విమలాకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కుంజరయాత్ర 32వ ఉచిత జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ క్లినిక్ వారు క్యాంపు నిర్వహించారు. శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 2024-26 బ్యాచ్ MBA విద్యార్థులు కలిసి వారి దగ్గర వర్కర్లుగా పనిచేస్తున్న వారికి ఆరోగ్యం పట్ల హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కాలేజీ స్టాఫ్ తో కలిసి డబ్బులు కలెక్ట్ చేసి వర్కర్లకు 14 రకాలైన టెస్టులు ఉచితంగా చేయించారు. ఈ క్యాంపులో దాదాపు 300 మంది వర్కర్లకు టెస్టులు ఫ్రీగా చేసి వారికి రిజల్ట్ ను కూడా ఈ రోజే ఇచ్చి వారిలో ఎవరికి ఏ వ్యాధులు ఉన్నాయో అడ్వైస్ చేయడం జరిగిందని డాక్టర్ విమలాకర్ రెడ్డి తెలిపారు. మన టీం విమలాకర్ ఫౌండేషన్ స్థాపించిన కుంజరయాత్రలో భాగంగా 32వ క్యాంపు ఇక్కడ మన శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో MBAకి సంబంధించిన 24-26 బ్యాచ్ వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అంతా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న 4th క్లాస్ ఎంప్లాయీస్, బేసిక్గా ఆయమ్మలు, వార్డ్ బాయ్స్, దాంతోపాటు డ్రైవర్స్, అట్లాంటి వాళ్ళకు హెల్ప్ చేయాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళ సార్ అర్జున్ సారు మిగతా వాళ్ళ స్టాఫ్ అందరితో కోఆర్డినేట్ చేసుకొని రోహిత్ రెడ్డి మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక 50 మంది ఉన్నారు. చాలా ఎంతూజియాస్టిక్ యూత్ ఉన్నారు. వాళ్ళంతా కలిసి సొంతగా డబ్బులు వేసుకొని ఈరోజు ఇక్కడ మన కుంజరయాత్ర క్యాంప్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రీ GI క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్. అంటే మేము ఇక్కడ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల హిస్టరీ తీసుకోవడమే కాకుండా వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. 14 రకాల టెస్టులు చేయడం జరుగుతుంది. 300 మందికి చేస్తున్నాము. దాంట్లో భాగంగా CBP, సీరం క్రియాటిన్, RBS, లిపిడ్ ప్రొఫైల్, LFT, హెపటైటిస్ BC టెస్టింగ్, ECG, 2D ఈకో, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ లాంటి 14 రకాల టెస్టులు ఫ్రీగా చేయడం జరుగుతుంది. చేయడంతో పాటు ఆ రిపోర్ట్లన్నీ ఈరోజే ఇచ్చి వాళ్ళకు అడ్వైజ్, అంటే ఏమైనా సర్జరీ అవసరమా లేదా, ఎవరికైనా క్యాన్సర్స్ ఉన్నాయా లేదా, ఏమైనా ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉందా, లేకపోతే ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదా ఓవర్ వెయిట్ ఉన్నారా, ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయా, ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా మార్చుకోవాలా, లైఫ్ స్టైల్ ఎట్లా మార్చుకోవాలో చెప్పడం జరుగుతుంది. దీంట్లో అందరూ మెయిన్గా మా టీం విమలాకర్కి సంబంధించిన డాక్టర్ గౌరాంగ్, డాక్టర్ రాజు, పవన్, జయంత్, డాక్టర్ గోపాల్, అనురాగ్, ఇవి మనీషాల్, నా టీం అందరూ రావడంతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్, అంతేకాకుండా ఎస్పెషల్లీ మా తరఫున మన టీం విమలాకర్ ఫౌండేషన్ తరఫున ఈ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 24-26 MBA బ్యాచ్ వాళ్ళ స్టాఫ్ అందరికీ మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చాలా మంచిగా జరుగుతుంది. ఇప్పటికే ఆల్రెడీ 200 మెంబర్స్ రిజిస్టర్ అయిపోయారు. వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మొత్తం 300 మెంబర్స్ ఉన్నారు. 300 నుంచి ఇంకెక్కువ వచ్చినా, 300 నుంచి 400 వచ్చినా కానీ మేము వాళ్ళందరికీ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఈరోజు వాళ్ళకి రిజల్ట్స్ ఇచ్చి వాళ్ళకి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన అందరికీ మా ధన్యవాదాలు. మహిళా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ జిల్లా DCCBలో నిర్వహించిన మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్కడ మహిళలను మరి ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఈరోజు మనం అనుకున్నట్టుగా అక్కడ స్టేజ్ మీద ఉన్న ముందట ఉన్న ముగ్గురు కూడా మహిళలు, ఒక MP గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా మన మహిళా సంఘం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మన కమిషనర్ మహిళ, మన హన్మకొండ కలెక్టర్ మహిళ, ఈరోజు సీతక్క ఒక మినిస్టర్ మహిళ, నేను మహిళ, దాదాపుగా మన వరకు కూడా ఏదైతే రాణి రుద్రమదేవి, వేలిన గడ్డ అని, లేకపోతే సమ్మక్క సారలమ్మలు త్యాగాల గడ్డ అని, ఈ విధంగా ఏదైతే మన ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నటువంటి గడ్డ అని, ఈ విధంగా మన మహిళలను స్ఫూర్తిగా తీసుకుంటాము. కాబట్టి వరంగల్లో ఎప్పుడు కూడా మహిళలు ముందే ఉంటారు, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. కాబట్టి ఆ నమ్మకంతో మరి ఈరోజు ఈ యొక్క భారాన్ని కూడా మీకు పెట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఛాలెంజ్ గా తీసుకొని మనం అందరం కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. మరి ప్రతిపక్షాలు ఒక అపహాస్యం చేసే ఫ్రీ బస్సు పెడితే ఒకలాగా కామెంట్ చేయడము, మరి ఏది చేసినా కూడా దాన్ని అప్రిషియేషన్ చేయకపోయినా పర్వాలేదు అని వాళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం చేసే ప్రతి పనిని కూడా ఈ మహిళా సంఘాల వారు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నాయి. ఇప్పుడు ఈ నెలాఖరు లోపల మనకి గ్రామ పంచాయత్ నోటిఫికేషన్ కూడా మేబీ ఛాన్సెస్ 100% ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైతే ఈ మహిళా సంఘాల్లో ఉన్న మహిళలు ఉన్నారో ఈరోజు మీకు ఇప్పటికే చాలా వరకు రుణాలు ఇచ్చారు, వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. రేపు ఇంకా కూడా మిమ్మల్ని కోటీశ్వరులను చేసే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నారు.
తెలంగాణలో భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. నవంబర్ 22న 37 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో లొంగిపోయారు. ఆయుధాలతో సహా పోలీసుల ముందు లొంగిపోయారు. మావోయిస్టుల నుంచి 303 రైఫిల్స్ AK-47లు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం ముందర ఆత్మసమర్పణ చేసుకున్నారు. ఈ 37 మందిలో 3 రాష్ట్ర కమిటీ హోదా ఉన్న వాళ్ళు, అందులో 2 తెలుగు వాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇందులో ఖమ్మం డివిజనల్ కమిటీకి చెందినటువంటి 7 ఇవాళ వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళతో పాటుగా 8 తుపాకులను కూడా ఆయుధాలను కూడా తీసుకొచ్చారు. అందులో ఒక AK-47, 2 SLRలు, 4.303 తుపాకులు, మరియు ఒక G3 తుపాకి కూడా ఉంది. ప్లస్ ఈ మిగతా డిఫరెంట్ క్యాలిబర్స్ చెందినటువంటి వివిధ క్యాలిబర్లకు చెందినటువంటి 346 తూటాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి నాయకుల్లో తెలంగాణ రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నటువంటి కొయ్యేర సాంబయ్య ఎలియాస్ ఆజాద్, ఈయన 31 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఇతను తెలంగాణ రాష్ట్ర కమిటీ మావోయిస్ట్ పార్టీలో చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు. భద్రాచలం, కొత్తగూడెం, అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే 2 రాష్ట్రాల చెందిలో ఉన్నటువంటి డివిజనల్ కమిటీకి ఈయన కార్యదర్శి. ఇతంది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామం. అట్లానే అప్పాసి నారాయణ ఎలియాస్ రమేష్, ఈయన 32 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుని హోదా ఉంది. ఇతను సాంకేతిక విభాగం టెక్నికల్ డిపార్ట్మెంట్లో సభ్యుడుగా ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఇతనిది రామగుండం, పెద్దపల్లి జిల్లా. 2 తెలుగు వాళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఇందులో ఇంకొక రాష్ట్ర కమిటీకి చెందినటువంటి నాయకుడు ముత్సాకి సోమ్దా ఎలియాస్ ఎర్రా. ఇతను జగర్గుండా పోలీస్ స్టేషన్, సుక్మా జిల్లా, ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవాడు. ఇతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీ మెంబరు. అట్లాగే అంతేకాకుండా దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీకి చెందిన సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాడు ఈయన. మొత్తం ఈ మిగతా 34 మందిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినటువంటి నూపో గంగా ఎలియాస్ నీలేష్, ఈయన ఏరియా కమిటీ సభ్యుడు. మడవి సుక్క, ఈమె బండి ప్రకాష్ ప్రొడక్షన్ టీం సభ్యుడు. ఈయన కర్ణం మోటు ఖమ్మం. గజ్వేల్ రామాలయంలో గజ్వేల్ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంఘం ఎన్నికలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్ష, ట్రెజరర్, కార్యదర్శి, సహాయ కార్యదర్శి పదవులకు సీనియర్ ఫోటోగ్రాఫర్ల సహకారంతో ఎన్నికలు నిర్వహించారు. గజ్వేల్ రామాలయంలో గజ్వేల్ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ల సంఘం ఎన్నికలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో గౌరవ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్ష, ట్రెజరర్, కార్యదర్శి, సహాయ కార్యదర్శి పదవులకు సీనియర్ ఫోటోగ్రాఫర్ల సహకారంతో ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష పదవికి నాగరాజు, ఉపాధ్యక్ష పదవికి సురేష్, కోశాధికారి యాదగిరి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి మహేందర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఏకగ్రీవం చేసి ఈ పదవులు అప్పగించినందుకు సీనియర్ ఫోటోగ్రాఫర్లకు, తోటి ఫోటోగ్రాఫర్లైన మిత్రులకు అభినందనలు తెలిపారు. తమ విధి నిర్వహణలో ఎలాంటి పక్షపాతం లేకుండా అందరికీ సమన్యాయం చేస్తామని ప్రమాణ స్వీకారం చేస్తున్నామని తెలిపారు. మండల్ ఫోటోగ్రాఫర్ హైస్కూల్లో ఈరోజు నా పెద్దలు, ఫోటోగ్రాఫర్లు, అన్నగారులు అందరూ, మళ్ళీ నా మిత్రులు ఫోటోగ్రాఫర్లు అందరికీ నన్ను ఈరోజు ఏకగ్రీవంగా పెంచుకున్నారు. కాబట్టి అందరికీ నమస్కారం తెలుపుతూ మళ్ళీ ఈ విషయం నేను ఫోటోగ్రాఫర్ల సమక్షంలో అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి నేను ప్రయత్నం చేశాను. ఎల్లవెల్లగా ఈ 2 ఇయర్స్ వరకు కరెక్ట్గా నేను ఉండి ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ కూడా ఎలాంటి ఆపద వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా నేను ముందు ఉండి చూస్తుంటానని మనం చేస్తున్నాను.
గజ్జల్ మండల ఫోటోగ్రాఫర్ యూనియన్ అసోసియేషన్ నుంచి ఈరోజు మమ్మల్ని అందరినీ ఎన్నుకున్నందుకు గజ్జల్ ఫోటోగ్రాఫర్ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మా ఫోటోగ్రాఫర్ల సమస్యలు ఏమున్నా సరే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి అందరి సమస్యలను పరిష్కారం చేస్తాము. ఏ విషయమైనా సరే ఆపదకైనా దేనికైనా ముందుంటాం. మేము కంపల్సరీ అందరి సమస్య పరిష్కారం చేస్తాం. యూనియన్ కోసం మనం అందరం కష్టపడి పాటుపడదాం. ఏదైనా సమస్యలు వచ్చినా అందరం కలిసి గట్టిగా పనిచేద్దాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళా శక్తిని పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్న మంత్రి. గజ్వేల్ సమీకృత కార్యాలయంలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన వివేక్ వెంకటస్వామి. భద్రాచలంలో బైక్ ర్యాలీ చేపట్టిన సిపిఐ నాయకులు. సిపిఐ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న సిపిఐ జాతీయ సమితి సభ్యులు చాడా వెంకట్రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీలోని పెద్ద కంజర్లలో ధర్నా. ఇండ్ల స్థలాల సాధనా కమిటీ ఆధ్వర్యంలో కమిషనర్ కి మెమోరాండం. ఏపీ రాష్ట్రానికి చెందిన అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ నిందితును అరెస్ట్. దుబాయ్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామన్న జగిత్యాల డీఎస్పీ రఘుచందర్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.